హాయ్ వ్యూవర్స్. సో జనరల్‌గా ఏంటంటే, అసలు జేఎన్‌టీయూ ఏదొచ్చేసరికి రిజల్ట్స్ ఎప్పుడూ గూడా త్వరగా వస్తాయి. సో 50 డేస్‌లో ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అలాగే 2122 కూడా డిక్లేర్ అయినాయి. అయితే అకాడమిక్ క్యాలెండర్‌లో వచ్చేసరికి రిజల్ట్స్ డేట్ కూడా ఇస్తారు ఎప్పుడు గూడా రెగ్యులర్ సో అలాగే 21 లాగే ఇచ్చారు. అలాగే 31 కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ రిజల్ట్స్ ఆ డేట్ ప్రకారం రాలేదని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ గోల చేస్తా ఉన్నారు. అయితే 50 డేస్ దాటింది. ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఇదంతా కూడా. 51 డేసో, 52 డేస్ ఇంకా రిజల్ట్స్ రాలేదేంటి సార్? నిన్న ఈరోజు వస్తాయంట కదా సార్ అని చెప్పేసేసి చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే అసలు రిజల్ట్స్ రిలీజ్ కాకపోవడానికి గల కారణం ఏంటి 50 డేస్ అయినా అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతా ఉన్నారనమాట. అసలు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే మీ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. అయితే ఇక చాలామంది సో ఏంటంటే సార్ ఈ 3132లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటే అంట కదా సార్, ఫెయిల్యూర్లు ఎక్కువ ఉంటేనే రిజల్ట్స్ డిలే అవుతాయండి. ఎవరు చెప్పారండి అవన్నీ ఉత్తమాటలు ఎంత కాదు. సో మీ ఫెయిల్ అయినా పాస్ అయినా డేటా ఎంట్రీ మార్క్స్ ఎంట్రీ కానివ్వండి, వాటికి లింకప్ కానివ్వండి, ప్రాసెస్ అనేది మారదు. అయితే మధ్యలో వచ్చేసరికి ఈ పొంగల్ హాలిడేస్ రావడం వల్ల ఏంటంటే మార్క్స్ ఎంట్రీకి ఏదైతే ఉందో అడ్డం అయితే రావడం జరిగింది. అయితే ఈ 2122 ఈ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ కొంచెం స్పీడ్‌గా ఎంటర్ చేయడం అయితే జరిగిందనమాట. మళ్ళీ డిలే అవుతుందని చెప్పేసి. అది కూడా కాకుండా ఇంకా దీంతో పాటు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి గదా! సో అవి ప్లస్ ఇంకా 4-2 బీటెక్ ఎగ్జామ్స్, బీఫార్మసీ ఇవి అంటూ ఉండటం వల్ల ఈ ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి అంతా అయిపోయినప్పటికి కూడా మార్క్స్ ఎంట్రీ కూడా అయిపోయినప్పటికి కూడా ఈ మ్యాపింగ్ అయిపోయినప్పుడు కూడా ఈ డేటాబేస్ లింక్స్ ఏవైతే ఉంటాయో వీటికి అటాచ్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి ఈ రిజల్ట్స్ అనేవి మీకు డిలే అయినాయి తప్ప వేరే కారణం అయితే ఏం లేదండి. మీరు దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు. అయితే ఇక రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? సో పేపర్ వాల్యుయేషన్ అయితే మీకైతే జేఎన్‌టీయూ అనంతపూర్‌ది మీరు రాసినట్టయితే ఖచ్చితంగా అయితే పాస్ అవుతారండి. నేను ఎప్పుడు చెప్పేది చెప్తున్నది. ఆ విషయం మాత్రం. అయితే ఈ రిజల్ట్స్ పరంగా వచ్చేసరికి నాకు తెలిసి అయితే ఈ వీక్‌లో మీకు జేటీఏ 3132 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అది బుధవారం అవ్వచ్చు, శనివారం అవ్వచ్చు. ఇంకోటేంటంటే ఈ జేఎన్‌టీయూ అనంతపూర్ పేపర్ రైటింగు ఎగ్జామ్స్ రైటింగ్‌లో స్టూడెంట్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తా ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఈ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా చేయటం, రూల్స్ ప్రకారం చేయటం. సో ఓవరాల్‌గా అయితే ఇదండి. సో దానికి కారణం గానివ్వండి, రిజల్ట్స్ డిలే కారణం గానివ్వండి. ఓకేనా? సో ఇది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. పోల్ కండక్ట్ చేస్తాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో ఖచ్చితంగా అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఓకేనా? సో మీ అందరూ పాస్ అయిపోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్.